నమస్తే. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి సమ్మెల రాజ్యం వచ్చింది ఇప్పుడు. రైతులు, నిరుద్యోగులు, ఆర్టిజన్లు, ఆర్టీసీ కార్మికులు, చివరికి ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తంగా కూడా ఉద్యోగ సంఘాలు ఇలా అన్ని వర్గాలు రోడ్లపైనే ఉన్నాయి. అన్ని సంఘాలు నిరసన బాట పట్టాయి. ఫలితంగా రాష్ట్రంలో పాలన ఆగిపోయింది. ప్రభుత్వం ఏ ఒక్కరి మొర వినట్లేదని అందరూ ఆందోళన చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఇప్పుడు సమ్మె సమయం నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే రేవంత్ సర్కార్‌పై ఉద్యోగలోకం ఎందుకు యుద్ధం ప్రకటించింది? అసలు వారిచ్చిన హామీలేమయ్యాయి? ఉద్యోగులు ఏం కోరుతున్నారు అనేది ఈ స్టోరీలో మనం చూడబోతున్నాం. కలం పట్టిన చేతులు పిడికిలెత్తాయి. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నాయి. మా కష్టార్జితం మాకెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ సర్కార్‌పై తెలంగాణ ఉద్యోగలోకం యుద్ధం ప్రకటించింది. తెలంగాణలో ఇప్పుడు ఎటు చూసినా కూడా నిరసన జ్వాలలే కనిపిస్తున్నాయి. టీజీఈ, జేఏసీ పిలుపుతో సచివాలయం నుంచి ప్రతి జిల్లా ఆఫీస్ వరకు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన హోరెత్తించారు. ఇచ్చిన హామీలు విస్మరించటం, న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ లోకం పోరుబాట పట్టింది, గర్జిస్తోంది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అనే తేడా లేకుండా అంతా పిడికిలెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పరిపాలనా కేంద్రమైన సచివాలయం నుంచి మొదలుకొని అటు మండలాఫీసుల వరకు ఉద్యమాలతో హోరెత్తించబోతున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇక టీజీఈ జేఏసీ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు, రిబ్బన్లు, కండువాలు, నల్ల చొక్కాలు ధరించి హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో మండల, డివిజన్, జిల్లా కార్యాలయాలు, హెచ్ఓడీల్లో ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. వేలాది మంది ఉద్యోగుల నిరసనలతో సచివాలయం ఆవరణ కూడా హోరెత్తిపోయింది. సర్కార్ తీరును నిరసిస్తూ పెద్దపెట్టిన వారంతా నినాదాలు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే మరో ఉద్యమం కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సర్కార్ను హెచ్చరించింది. 64 డిమాండ్లు పరిష్కరించకపోతే దశల వారీగా తమ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే హామీలు అమలుదయ్యేప్పుడు, ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు అన్నట్టుగా తయారైందని కూడా వారు వాపోతున్నారు. తాము కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నాం, వాటిని కూడా నెరవేర్చకపోతే ఎలా అన్నది ఇక్కడ ఉద్యోగుల ఆవేదన. పీఆర్సీ కాలపరిమితిని పెంచుకుంటూ పోతున్నారు. ఇదెక్కడి దారుణం అని గట్టిగానే వారంతా నిలదీస్తున్నారు. ముందేమో రేవంత్ రెడ్డి కొంత సమయం ఇవ్వాలని అడిగారు. సరే అని మేము కూడా ఆగాం. అలా చూస్తూనే 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలి, ఎన్ని రోజులు వేచి చూడాలి అన్నది ఇక్కడ ఉద్యోగుల వాదన. డిఏ, పీఆర్సీలకు కూడా అర్థాలు మార్చేశారు అని రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. డిఏ అంటే డిలే ఎలవెన్స్, పీఆర్సీ అంటే పెండింగ్ రివిజన్ కమిషన్గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ వారంతా ఎద్దేవా చేస్తున్నారు. 6 నెలల్లో 3 డిఏలు, పీఆర్సీ ప్రకటిస్తామని 2 ఏళ్లైనా దాన్ని ఊసే లేకుండా చేశారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇల్లు కట్టుకునేందుకు, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మా జీతాల నుంచి దాచుకున్న డబ్బులు, జీపీఎఫ్, జీఎల్ఐ, పిఎల్ఏ బిల్లులు ఏళ్లకేళ్లు గడుస్తున్నా కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే మే 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు, నిరాహార దీక్షలకు దిగి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు.